హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కొబ్బరి మైసూర్ పాక్ అండి. రాఖీ పండగ స్పెషల్గా నేను అన్నదమ్ముల కోసం చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ఇంట్లో చక్కగా చేసి మన వాళ్ళకి తినిపించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి మైసూర్ పాక్ చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేద్దాం. మరి ముందుగా కొబ్బరి మైసూర్ పాక్ కోసం ముదురుగా ఉన్న కొబ్బరి ఒక కాయ తీసుకోవాలండి. అంటే ఒక కాయ 2 చెప్పులు తీసుకోవాలి. ఇలా ముదురుగా ఉన్న కొబ్బరి అయితేనే మనకి బాగుంటుందండి. ఇప్పుడు కొబ్బరిలో ఉన్న అడుగు లేకుండా, అంటే కింద పొర ఉంటుంది కదండి బ్లాక్గా, అది లేకుండా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం పైదంతా కూడా తెల్లదే వస్తుందండి. చూడండి, ఇట్లాగా చాకుతో కొబ్బరి చిప్పులోనే ఉండంగానే జస్ట్ కట్ చేసినట్టు స్లైసెస్ కింద కట్ చేస్తే అలా కొబ్బరి పైన వస్తుంది, కింద పొట్టు రాకుండా వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొబ్బరి మైసూర్ పాక్ కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నానండి. మీకు ఇలా నచ్చకపోతే కనుక మీరు పూర్తిగా మామూలుగా అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొబ్బరి అంతా కూడా ఒక 2 సార్లు బాగా వాటర్లో కడగాలండి. చూడండి, కొబ్బరి అంతా కూడా ఎంత తెల్లగా వచ్చిందో. ఈ విధంగా మనకి కొబ్బరి రావాలి. ఇప్పుడు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్న కొబ్బరిని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో మిక్సీ ఆడుకోవడానికి సరిపడినట్టు. అయితే ముఖ్యమైన టిప్ ఏంటంటే, కొబ్బరిని మనము బాగా మెత్తగా స్మూత్గా ఆడకూడదండి. కొంచెం బరకగా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతున్నట్టుగా, అంటే మనకు అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ తురిమిన కొబ్బరిని 1 కప్పుతో కొలత వేసుకోవాలి. 2 కప్పులు కొబ్బరి వచ్చిందండి నాకు. దానికి సరిపడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 2 కప్పుల కొబ్బరికి 3 కప్పులు షుగర్ యాడ్ చేసుకోవాలి. కడాయి ఆన్ చేసుకొని 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకొని 3½ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అంతా కూడా కరిగిపోవాలి, పాకం బాగా రావాలి. అందుకని నేను 3½ కప్ వాటర్ యాడ్ చేశాను. మీకు షుగర్ ఇంకొంచెం కావాలి అంటే ఇంకొక ½ కప్పు యాడ్ చేసుకోవచ్చు. 2 కప్స్ కొబ్బరికి 3½ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా కూడా కరుగుతుంది అనగా ఇలా పొరుగుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు పాలు యాడ్ చేసుకుంటే షుగర్లో ఉన్న డస్ట్ అంతా చూడండి ఇట్లా తేలుతుంది. ఇప్పుడు ఆ షుగర్లో ఉన్న డస్ట్ అంతా కూడా పక్కకు తీసేసుకోవచ్చు. ముఖ్యమైన టిప్ ఏంటంటే, బెల్లం పాకం అయితే కనుక మనకి కరిగిన తర్వాత వడకట్టుకుంటాము. షుగర్లో అయితే కొంచెం పాలు యాడ్ చేస్తే మొత్తం అంతా కూడా నురుగు పైకి వచ్చేస్తుంది కదా. ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు పాకం అంతా కూడా హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే పాకం అంతా బాగా దగ్గరికి అయిపోతుందండి. ఇలా డస్ట్ అంతా తీసుకున్నాక షుగర్ అంతా కూడా బాగా కరగాలి. మనము చిన్న మంట మీద కాకుండా హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉంచేస్తే షుగర్ అంతా కూడా బాగా దగ్గరగా తీగ పాకంలాగా వచ్చేస్తుంది. డస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తాను. చూడండి, షుగర్ అంతా కూడా ఎట్లా దగ్గరికి బాగా మరిగిపోయిందో. ఇప్పుడు ఈ పాకం అంతా కూడా తిక్కుగా వచ్చిందా లేదా అన్నది మనము టెస్ట్ చేసుకోవాలి. కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకుందాము. చూడండి, షుగర్ అంతా కూడా చాలా నురుగుగా దగ్గరికి వచ్చేసింది. పాకం బాగా ముదురు పాకం కింద. ఇప్పుడు ముదురుగా వచ్చిందా లేదా, పాకం గట్టిగా అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం షుగర్ పాకం యాడ్ చేసుకుంటే చూడండి ఇట్లాగా ఉండకట్టేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండకట్టి మనకి పొడి పొడిలాడుతూ వచ్చింది. చూసారుగా, ఇప్పుడు మనము పాకం అంతా కూడా దగ్గర పడిపోయింది కాబట్టి ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే తురిమితే ఒకటేలా వస్తుంది. ఇలా అయితే కాస్త తురిమి మెత్తగా అక్కడక్కడ బబుల్స్ కింద తగులుతా బాగుంటుంది పల్పీగా. ఇప్పుడు కొబ్బరి అంతా కూడా ఒక ఉడికిన తర్వాత శనగపిండి 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. శనగపిండి యాడ్ చేసిన తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలి. కొబ్బరి శనగపిండి పాకంలో బాగా మరిగి కలిపి ఉడికేటట్టు చిన్న మంట మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పడుతుందండి. సిమ్లోనే ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా కలుపుతూ ఉంటే గడ్డలు లేకుండా శనగపిండి అంతా కూడా మొత్తం మిక్స్ అయిపోతుంది. చూసారుగా, కొంతసేపటికి శనగపిండి అంతా కూడా ఉడికిపోయింది. కలర్ అంతా కూడా చేంజ్ అయింది. ఇంకా దగ్గర పడాలండి. అయితే కొబ్బరిలో ఉన్న పాలు అంతా కూడా మనకి లిక్విడ్ కింద మళ్ళీ బయటకు వస్తుంది. డ్రై అయింది కూడా. ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత
10 మినిట్స్ తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా పాకం కలిపేసుకోవాలి. చూడండి ఇట్లాగా నురుగు నురుగుగా వస్తుంది అంటే చాలిక. బబుల్స్ కింద వస్తుంది కదండీ! ఈ ఈ మాత్రం లిక్విడ్ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసేసుకుందామండి. లేదంటే ఒక ప్లేట్‌లో గానీ మీరు తీసుకునే కొబ్బరి మైసూర్ పాకు కోసం నెయ్యి అంతా కూడా ఒక ట్రేలో అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దగ్గర పడిన కొబ్బరి మైసూర్పాకు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందామండి. చూసారు కదా ఇలా నురుగొచ్చేసి మొత్తం అంతా కూడా బబుల్స్ కింద వస్తుంది కదా! అయితే గుల్లగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా గిన్నెలు సమానంగా ట్యాప్ చేసుకోవాలి. మీరు వెడల్పుగా ఉన్న బౌల్ దేంట్లో తీసుకున్నా పర్వాలేదండి. కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఒక 5 మినిట్స్‌కి చల్లారిన తర్వాత చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా మనం ఇంట్లో చేసేసేయచ్చు. రాఖీ పండుగ వస్తుంది. బ్రదర్‌కి స్వీట్స్ పెట్టాలి. మనం ఇంట్లో చేసి మన చేతి స్వీట్ పెడితే మనకు ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అన్నదమ్ములు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా స్వీట్ చేసి అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ స్వీట్ తినిపించండి. మీ బంధం ఇంకా బలపడుతుంది. చూశారు కదా స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రాఖీ స్పెషల్గా నేను చేసిన ఈ కొబ్బరి మైసూర్ పాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ.